బ్రహ్మార్పణమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది, రెండోది లేదు. బ్రహ్మ మనకి మన బ్రహ్మమ్మ ఏం తెలియపరిచారు అంటే, మనసు లేని స్థితి నువ్వు అయ్యున్నావు. అది అంతా నువ్వే, నువ్వు తప్ప ఏమీ లేదు. నువ్వు పుట్టానంటున్నావు, ఉన్నానంటున్నావు, లేనంటున్నావు. ఇవన్నీ కూడా మనసు లక్షణం అని గుర్తించు. మరి అవన్నీ ఉంటే నువ్వు ఉండటం ఎక్కడ సాధ్యమవుతుంది? నువ్వు ఉండనే ఉన్నావు. ఇవన్నీ కూడా నీకు కల్పితము అంటున్నారు. అంటే తత్వమసి అంటున్నారు. మరి మనం ఎలా మిగలాలో, ఎలా మాట్లాడాలో, ఎలా వినాలో, రెండో దానిగా చూడకుండా మనం ఎలా మిగలాలో మనకు బ్రహ్మం మనకు తెలియపరిచే రెండో భావన లేకుండా ఉండటం అంటే, ప్రతిదాన్ని నువ్వు బ్రహ్మార్పణం చేసుకుంటే రెండోది లేకుండా అలా మిగులుతావు. ఆటోమేటిక్గా నీకు ముందు శ్రద్ధ ఉంటే ఇక్కడ అమ్మ చెప్పింది ప్రతిదీ కూడా నీకు లోపల ఆ క్షణానికి ఆ క్షణం అనుభవంలోకి తెచ్చుకోగలుగుతావు. ఆ క్షణానికి ఆ క్షణం అనుభవంలోకి అంటే విశ్వాసం కలగాలి. ఇది నిజమే కదా అని మనకు అనిపించాలి, మనకు నిష్ట కుదరాలి. మరి నిష్ట కుదరాలి అంటే దాని మీద విశ్వాసం ఉంటేనే నిష్ట కుదురుతుంది. ఓర్పు ఉండాలి, దీంట్లో సహనం ఉండాలి. మన అంతరంగంలో మనకు తృప్తి కావాలి కదా. మరి తృప్తి జరగాలి అంటే దేన్ని పట్టుకుంటే నీకు అసలైన తృప్తి ఉంది? ఇప్పుడు మనం ఇంట్లో ప్రతిదీ ఇలా జరగకపోతే అలా జరగకపోతే అంటే ఎప్పుడూ ఒకేలా ఎందుకు జరుగుతుంది? ఒకప్పుడు ఒకలా జరుగుతుంది, ఒకప్పుడు ఒకలా జరుగుతుంది. మరి ఏది జరిగినా మనకు తృప్తి లేనప్పుడు ఇలా జరిగినా అలా జరిగినా ఇంకా ఇంకా జరగాలని ఉంటుంది. ఇంకా అక్కడ తృప్తి లేదు, ఈ జరిగేదానికి తృప్తి లేదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలంటుంది. అంటే తృప్తి లేని జీవితం ప్రతి క్షణం ఈ మనసును కష్టపెట్టుకుంటూ ఉంటుంది అలాగా. ఎందుకంటే తృప్తి లేక. అదే తృప్తి పడిపోతే మనసు హ్యాపీగా ఉంటుంది కదా, ఇబ్బంది కలిగించం కదా మనం దానికి. అంటే అది అంతర్ముఖ ప్రయాణం తెలియక బహిర్ముఖంగా నేను 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 అంటున్నాం కదా. మరి ఉన్నదంతా తానే అంది మనకు బ్రహ్మం తెలియపరుస్తున్నారు కదా. మరి ఉన్నదంతా నేనే ఉన్నాను, నేను తప్ప రెండోది లేదంటున్నారు. మరి ఆ అనుభవం మనం సంపాదించుకోవాలి కదా. సంపాదించుకోవాలంటే ఈ ప్రపంచ విషయాలతోటి మనం ఏకీభవించున్నాం కదా. మరి బ్రహ్మ విషయంతో ఏకీభవించాలి. బ్రహ్మ విషయాన్ని ఏకీభవించి బ్రహ్మస్థానం దానికి లోపల మనకు ఆ స్థానం కలగజేయాలి. మనం కలగజేయకుండా అది ఎలా ఉంటుంది? ఇదన్నీ అమర్చేస్తున్నాం ఇక్కడ. నేను ఇది, నేను అది, ఈ ప్రపంచం ఇది అది అంటున్నాను. ఇవన్నీ నేను కలగజేసుకున్నప్పుడు బ్రహ్మానికి అక్కడ నీకు మన స్థానం ఇవ్వట్లేదు. అంటే ఈ పాత్రగా మనం తేలిగ్గా జరగట్లేదు ఇక్కడ. ఇదే నిజం అనుకుని జరుగుతుంది కాబట్టి ఉన్న దాంతో ఉండటం మనకు సాధ్యం అవట్లేదు. మనం అందరం ఆనంద స్వరూపం అని మనకు బ్రహ్మం తెలియపరిచారు. మరి ఆనంద స్వరూపంగా మనం మిగలాలి అంటే మన మధ్యన ఇంక ఏముంది? అడ్డుగోడ. దాన్ని మనం ఈ అడ్డుగోడని ఎప్పుడైతే తొలగించుకున్నామో ఉన్నది అక్కడ ఏకం అవుతుంది. మన ఇంట్లో మనం ఒక గోడ తొలగించినప్పుడు అది ఇది ఏకం ఎలాగవుతుంది? ఏకమైపోతుంది కదా. అలాగే మన లోపల ఏమి కలుగుతుందో దాన్ని మనకు తీసేసినప్పుడు ఉన్నదంతా ఒకటవుతుంది. మరి అది సాకారం కానీ నిరాకారం కానీ రెండూ బ్రహ్మాన్ని చేసేసుకోవాలి. అంటే ఈ గోడ నాకు అడ్డం ఇక్కడ అని మనకు అనిపించకూడదు. ఎవరు అడ్డం లేదు, మనకి ఉన్నదంతా విశాలమే, అడ్డం లేదు. మన లోపల నుంచి మనం అలా మిగలుతూ ఉండాలి. మిగలగా బ్రహ్మంగా మనం మనసు లేని స్థితిలో హాయిగా ఉండగలుగుతాం. అంటే మనసుని విడిగా చూడడం, మనం విడిగా లేము. అక్కడ మార్పు చెందేది ఎవరికి? ఎక్కడ జరుగుతుంది? ఆధారం ఎవరు? అంటే ఏ గొడవ లేదు, అన్నిటికీ అతీతంగా మనం మిగులుతాము. మనలోనే ఉన్నవాడు అనంతుడు కదా. వాడు మన ఈ దేహంలోనే పరిమితం కాదు కదా.
అనంతుడు కదా. మరి అటువంటి అనంతుడిని మనం తెలుసుకోవాలి అంటే రెండోది లేనట్టుగా మిగిలినప్పుడే రిలాక్స్ అవుతాం. అంటే దేహభావన మనం త్యజించినప్పుడు, దేహభావన మనకు మిగలకపోతే ఉన్నది బ్రహ్మభావన మిగులుతుంది. మరి రెండూ కూడా బ్రహ్మార్పణం చెయ్యాలి. జగత్తులో ప్రతి దాన్ని మనం ఒక స్వప్నంలాగా ఎప్పుడైతే మనం చూసాం, జరిగేదంతా స్వప్నమే కానీ మనకు నిజం అనిపిస్తుంది. అంటే ఈ ఏది నిజమో తెలియక ఈ జరిగేది నిజం అనిపిస్తుంది. పట్టులేని డ్యూటీ మనం చేయమని చెప్పారు మనకు బ్రహ్మం. ఏ పట్టు వద్దర్రా, బ్రహ్మం పట్టుతోటి జీవించండి మీరు, అప్పుడు మీరు కలగా జీవించినట్టు ఉంటుంది. ఇది నిజం కాదు కదా. మరి దీన్ని మీరు గ్రహించి ఓ బ్రహ్మాలు దీన్ని నేర్చుకోండి, దేహం మీరు కాదు, అంతటా ఉన్నది మీరే, ఉన్నది అనేసి ఆ ధీరత్వాన్ని పెంచుకోండి అని చెప్పారు. నిష్కామంగా అంటే నీవు కోరిక లేకుండా చేసేది చెయ్యి, జరిగేది జరుగుతూనే ఉంటుంది. నీకెందుకు? నీ సుకృతం కొలిది వచ్చిన ఈ జ్ఞానం నువ్వు వినగలుగుతున్నావంటే నీ సుకృతం కొలిది వచ్చింది కదా. మరి నువ్వు ఏది ఆలోచిస్తావు, దేనికోసం నువ్వు పాటుపడతావు నీకే తెలియాలి కదా అంటున్నారు. నిన్ను నువ్వు బంధించేసుకుంటున్నావు అంటే ఇరుకు సందులో నిన్ను నువ్వు బంధించుకుంటున్నావు అంటే విశాలం అవ్వట్లేదు. నువ్వు అంతటా ఉన్నది నువ్వే అని నీకు తెలియట్లేదు. ఇక్కడే నువ్వు పరిమితం చేసేసుకుని ఇదే నువ్వు కట్టుకున్న గూడే నువ్వు నిజమని అనుకుంటున్నావు. దీంట్లోంచి బయటికి రా, జ్ఞానం పొందు, జ్ఞానంగా విడుదలవ్వు, అప్పుడు నువ్వు విశాలం అవుతావు. ఈ గూడు కట్టుకుని ఇందులోనే నివసించి ఇరుకు సందులోనే ఇక్కడ బందీ అయిపోతున్నావు. నువ్వు దీని నుంచి బయటికి రా అని మనకు బ్రహ్మమ్మ అనేక సార్లు మనకి తెలియపరిచారు కదా. మరి అలాగా ఫలితం లేకుండా పనిచేసి మనం చేసేది బ్రహ్మం, చూసేది బ్రహ్మం, వినేది బ్రహ్మం, నిరంతరం అదే ఉండాలి. మనకి విడిగా కనిపించకూడదు, ఉన్నదంతా అదిగానే ఉండాలి. బ్రహ్మధ్యాస మనకి పెరిగితేనే మన గమ్యాన్ని మనం చేరగలగాలంటే బ్రహ్మధ్యాస నిరంతరము ఉన్నది తానే అనేసి ఆధారం తానే అని పూసలకి దారమే ఆధారమైనట్టు మనకి ఈ దేహాలన్నిటికీ ఆధారం తానే అని ఉన్నాడని వాడే సాక్షిభూతుడిగా ఉన్నాడు. నేను అనే భావన లేకుండా తనకు తానుగా ఉన్నాడనేసి మనం అది గ్రహించి నిత్యశుద్ధ ముక్త స్వరూపం కదా పరమాత్మ. నిత్యము ఉన్నాడు కదా, ఎల్లవేళలా ఉన్నాడు కదా, శుద్ధంగా బుద్ధంగా తనకు తానుగా ఆత్మగా ఉన్నాడు కదా. మరి ఈ బంధాలు ఎవరికి, ఈ ముక్తి ఎవరికి? ముక్తి అయ్యే ఉన్నావు అంటున్నారు. ఈ ముక్తి ఎవరికి? ఆనంద స్వరూపంగా నువ్వు అలా మిగిలినప్పుడే బ్రహ్మానందంగా నువ్వు ఉండగలుగుతావు. ఈ విశాల విశ్వంలో అణుమాత్రం కూడా అనంతంగానే ఉన్నాము. మౌనం ఎవరో అంతటా ఉన్నది ఆ మౌనమే ఉంది అంటున్నారు. అమ్మ అన్నీ మాట్లాడుతున్నారు కానీ మౌనంలోంచి జరుగుతుంది, ఆ ఆనందంలోంచి జరుగుతుంది, ఆ ప్రేమలోంచి జరుగుతుంది, ఆ స్వరూపంలోంచి జరుగుతుంది, ఆ చైతన్యంలోంచి జరుగుతుంది. ప్రతిదీ కూడా అమ్మ నుంచి ప్రతిదీ కూడా అంటే ఈ ప్రకృతికి అతీతంగా ఉన్నారు. అతీతంగా ఉండి ఉన్న మూలాన్ని ఆనందమే ఆనందం, అన్ని రకాలుగానే ఆనందమే. జీవన్ముక్తి స్థితి కదా, ఉండగానే తాను జీవన్ముక్తి స్థితి అయి ఉన్నారు. మరి తనకు తానుగా ఉన్నదాన్ని మనం ఎలా గుర్తించాలి? మరి ఉన్నదంతా బ్రహ్మార్పణం చేయాల్సిందే. నిత్యంగా ఎల్లవేళలా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపంగా మనం తయారవ్వటానికి మరి శరీరం ఉండగానే శవం అవ్వాలి. శవం అంటే మనలో ఉన్నవాడు నడిపిస్తున్నాడు కదా దీన్ని, మరి నేను లేను కదా అని ధ్యానం, దాన్నే ఉన్నది తానే అనేసి మనం ఆ ధ్యానంలో ఉన్నదంతా తానే, నేను లేదు అలా ఉండిపోవటం. ఉన్నదంతా తానే అలా ధ్యాస అయినా ధ్యానమైనా అలా ఉన్నదాంతో మిగులుతూ ఉంటే
మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి, మన సత్యం ఏంటి, మన అభ్యాసం ఏంటి, మన ఏకాంత స్థితి ఏంటి, మనకు ఎలా అనిపిస్తుంది, ఏకాత్మతోటి నిలవాలనిపిస్తుంది, మనకి ఎంతసేపు ఏకాత్మగా ఉండాలనిపిస్తుంది కదా, అంటే అలా ఉండిపోవాలని అనిపిస్తుంది. మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి, అలా ఉంటే అంటే అన్నీ ఆటోమేటిక్గా దాని అవసరానికి బ్రహ్మం అన్నీ చూసుకుంటున్నాడు, తానే చూసుకుంటున్నాడు అన్నీని. మరి అలా ఏకాత్మ భావన అంటే మనం ఈ దేహానికి ఈ భోగం కోసం మనం చూసుకోవట్లేదు కదా. బ్రహ్మార్పణం అమ్మ, బ్రహ్మం అంటే మనలోనే ఉందని తెలిసింది, అందరిలోనే అంతటా ఉందని తెలిసింది. మరి అంతటా ఉన్నదాన్ని మనం ఎలాగ ఇది గ్రహించాలి, అంతటా ఉన్నదాన్ని గ్రహించాలి అంటే మన లోపల ఏం జరగాలి అంటే యథార్థం ఏది అని గ్రహించాలి. యథార్థం ఎవరో నాలో నుంచే జరిగినప్పుడు నేనే కదా యథార్థం. ఈ జరిగేదంతా కూడా నాలోంచి జరుగుతుంది. జరిగేది నేను ఎలా అయ్యాను, ఉన్నదే నేనయ్యాను. అక్కడ నేను ఏదై ఉన్నానో అది నేనై ఉన్నాను. మరి నా నుంచి ఇదంతా జరుగుతూ ఉంటే నేను ఎందుకు దీన్ని కలగజేసుకుంటున్నాను అంటే నశించిపోయే దాని మీద నేను ఎక్కువగా దృష్టి ఉపయోగించుకుని ఈ ఇంద్రియాలతో టచ్ అవుతున్నాను కదా. మరి ఇంద్రియాలు నా అధీనంలోకి నాకు తెలియదు. ఇంద్రియాలు ఎప్పుడైతే ఇలా వదిలిపెట్టేస్తున్నాను, చూసేది, వినేది, మాట్లాడేది ప్రతిదీ కూడా నేను నాది అని అంటున్నాను కదా, వీటిని ఎలాగా దాన్ని లైన్లో చేసుకుని మనం ఎలా మిగలాలి అని అలా ఇంద్రియాలని సొంసెలు పెట్టాలి అంటే ఇప్పుడు అమ్మ ఏమనేవారు, ఇంద్రియాలని సొంసిల్లిపోవాలనేవారు. అవి ఎలా సొంసిల్లుతాయి ఇంద్రియాలు అంటే చూసేది, వినేది, మాట్లాడేది అంతా బ్రహ్మార్పణంగా ఉన్నప్పుడే అక్కడ సొమ్మసిల్లుతుంది. ఇంకేమీ ఉండదు, విడిగా ఉండదు. అలా విడిగా లేనప్పుడే అవి అక్కడ వాటి పని ఉండదు. ఇంకా అవి వాడతాము, కొంచెం వరకు వాడతాం అంతే, ఇంకా ఎగస్ట్రాకు వినియోగించదు. ఈ క్షణం వస్తుంది అనుకోండి, ఈ క్షణం వాడతాం, వదిలేస్తాం అంతే. అలా ఏ క్షణం ఏమీ లేదు, గుర్తులో లేదు. మరి వాటిని మనం వదిలేయాలి, ఇంద్రియాల పని ఉండకూడదు అంటే అది జరగదు కదా. దానికదే వదలాలి, పట్టుకునేది కాదు, వదిలేది కాదు, దానికదే జరగాలి. అంటే ఇప్పుడు నాకు బ్రహ్మం వచ్చేసింది అంటే సరిపోతుందా? సరిపోదు. బ్రహ్మం ఎలా వచ్చింది? నువ్వు అసలు నీ గుణాలను వదిలేవా? నిన్నేం వదిలినవి అన్నీ నీకు పట్టుకుని ఉన్నాయి. మరి నువ్వు వదలాల్సింది అక్కడ ఏమన్నా, నీకు ఏమన్నా ఆ పని ఏమన్నా చేసావా? చేయనప్పుడు అవి ఎలా వదులుతాయి? నేను బాగున్నాను అనుకుని దేహాన్ని కప్పిపుచ్చేసుకోవటం అనమాట. నేను నిజంగా బాగున్నాను అని నన్ను నేను కప్పిపుచ్చుకోవటం అవుతుంది అక్కడ. మరి అక్కడ ఇప్పుడు మనం బ్రహ్మంగా ఉంటామంటే ఏం చేస్తుందంటే మనకి వాళ్ళు ఏమన్నారు మనసు రాదు, అసలని రాదు. ఎవరితోటైనా ఒకటే ఆనందంగా ఉంటాము. వాళ్ళు ఏ దృష్టితో ఉంటే మనకు సంబంధం లేదు, మనం ఒకటే దృష్టి ఉంటుంది. వాళ్ళు విడిగా కాదు కదా, ఎవరైనా ఒకటే కదా. మనం తెలియనంచేపు ఎరుగానే ఉంటుంది, వేరుగా లేదు కదా. తెలిసాక విడిగా లేదు అసలు, తెలియక ముందు అంతా ఉంది, తెలిసాక వేరు లేదు, తెలియనంచేపు ఉంది. అంటే మనం ఆ చూసి దృష్టి మారుతుంది. మారిన వల్ల విషయం తెలిసినట్టుగా ఇప్పుడు ఏ పని అయినా సరే తెలిసాక ఎంత ఈజీగా ఉంటుందో అలా బ్రహ్మం ఈజీగా ఉంటుంది తెలిసాక. ఇది ఈ పని చేయటానికి ఇలా ఈ మార్గం సులువు అని తెలిసాక ఇంకెందుకుంటుంది. సులువు అని తెలిసింది కదా విషయం, సులువు అని తెలిసినందుకు కావాలని ఏదన్నా కల్పించుకుంటామంటే వేస్ట్ అని కల్పించదు, అదే ఉంది కదా లోపల. అది తెలిసి దానికి తెలియబడ్డంది కదా దానికి. అంటే ఇప్పుడు ముందులో ఎలా ఉంటుందంటే బ్రహ్మం అక్కడ మనసు వస్తుందని వెంటనే గుర్తింతా ఉంటుంది. అయ్యో మనసు వచ్చిందనేసి ఆగిపోతుంది. మళ్ళీ ఆ మనసు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది, అయ్యో నేను బ్రహ్మంగా ఉండలేకపోయాను అనిపిస్తుంది కదా. నువ్వు ఉండలేకపోవటం ఏంటి, నువ్వు మనసు కదా, అయ్యే ఉంది కదా అక్కడ. మరి దీన్ని నేను ఎలా సవరించుకోవాలి? ఉన్నదాన్ని వచ్చిందాన్ని వచ్చినట్టుగా గుర్తించాలి అంతే. గుర్తించగా సహజం అయిపోతుంది, ఏది విడిగా కనిపించదు అప్పుడు. మరి ఇన్నిసార్లు చెప్పింది ఎందుకు చెప్పుకుంటున్నాం? బ్రహ్మం
ఆఖరి వరకు మిగలాలని కదా, మిగలాలే కదా ఎప్పుడూ మిగలాలని కదా. ఎప్పుడు ఈ మాయ ఉందే, ఈ మాయ ఎలా లాగేస్తుందో మనకు తెలీదు, అది ఎలా విజృంభిస్తుందో మనకు తెలీదు. మనం ఈ బ్రహ్మంగా పడున్నాం అనుకోండి, అది మనల్ని ఏమీ చేయలేదు అనమాట. వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతుంది. కాదు ఎన్ని వచ్చినా ఇంక ఇప్పుడు ఏమీ లేదు, చేయక ఇంకేమీ లేదు ధీరత్వం వచ్చేస్తుంది కదా. ఆ ధీరత్వమే బ్రహ్మత్వం. లోపల దేహం వదిలేసిస్తారు. ఇవన్నీ బాగున్నాయి కదా అంతానే. అన్నీ బాగానే ఉన్నాయి. మరి అన్నీ బాగుండగానే అన్నీ బాగోనప్పుడు బ్రహ్మంగా ఉండకుండా అన్నీ బాగున్నప్పుడు ఉంటామంటే కుదరదు కదా. ఎప్పుడు ఎటువంటి స్థితిలో ఉన్నా బ్రహ్మంగా ఉండాలి. బ్రహ్మంగా ఉంది. ఆ స్థితిని తెచ్చుకోవాలి కదా. తెచ్చుకోవాలి మనం. తెచ్చుకోవడానికి సాధన చేసి అక్కడ సాధన లేదు, ఏమీ లేదు. కడకి సాధన ఉండదు, సాధన ఏమి ఉండదు. కడకి సాధన లేదు. అంటే మనం ఏం చేసామంటే ఈ మోక్షం కష్టమేమో, ఇది ఎలా సాధ్యం అవుతుంది, అందరూ బాగున్నారంటున్నారు అని అనిపిస్తుంది కదా ముందు. తర్వాత దాన్ని మనం లోపల ప్రయాణం చేశాక ఇది గందరగోళం నాకెందుకు ఇది నాకు ఈ బాహ్యంలోనే బాగుంది, ఇందులోనే కొట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది కదా. తర్వాత ఈ ఆనందం తెలుస్తూ ఉంటుంది కొంచెం కొంచెం, బ్రహ్మానందం తెలిసి కొలితే ఇదే కావాలనిపిస్తుంది మళ్ళీ. ఇది అంత కష్టపడి పని చేసాం ఇన్నాళ్ళలోనే తెలియక ఎంతో కష్టం. అది ఎంతో సులువైన మార్గాన్ని మానేసి ఇంతట అదృష్టాన్ని పట్టుకోలేక ఏదో నాది నాది నిజం అనిపిస్తుంది కదా. మరి అది మాయలో ఉందని చెప్పి నిజమే కదా. తెలియపడ్డాక భ్రమ అంటే ఇది జరిగేదాన్ని ఇప్పుడు చిన్నపిల్లలు బొవ్వాలాట ఆడుకుంటే అది నిజం అనుకుంటారు. అలా బొవ్వాలాటనే నిజం అనుకుంటారు. అన్ని వండేసి పెట్టేసి అది నిజంగా ఊరికే పెట్టేస్తారు. ఊరికే ఊహ మీద కదా. ఊహే ఇదంతానే. ఇప్పుడు కనపడేది వినపడేది అంతా ఊహే. మనం ఊహించుకున్నది ఇదంతానే. మరి ఇది నిజం అనుకున్నాం. దీన్ని గ్రహించమంటున్నారు మనకి. ఇప్పుడు దేహం నువ్వు కాదంటంతో ఇది అంతా విడిపోతుంది కదా. నాకు అలాగా భ్రాంతి, భావన ఇవన్నీ వదిలేసినాయి, సంకల్పాలు అన్నీ వదిలేసినాయి. అందుకని ఇంకా ఏమీ లేదు. ఏడి అడ్డు పెట్టడానికి లేదు కనుక అలా దారిలోకి నడిచేసింది. అంటే సంకల్పాలు వికల్పాలు ఏమి ఉండదు. మొదట్లో నీ సంకల్పాలు చదువుకునేటప్పుడు తెచ్చిపెట్టు పుస్తకాలు తెచ్చి చదువుకునేటప్పుడు సంకల్పాలు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోమని. సంకల్పాలు ఎవరికి వస్తున్నాయంటే ఈ తల్లోంచి వెనక్కి ఇదేదో మ్యాజికల్ బ్రహ్మం నేను వదలకూడదు అని అలాగా చేశాను. చేస్తే అక్కడ భావన లేదు, భాగ్యం లేదు, ఏమీ లేదు. నాకు ఒకరి మీద ద్వేషం అయ్యే ఇప్పుడు ఏమీ లేదు. కానీ అన్నీ మూలం భ్రాంతి అయ్యి లేదు, భయం లేదు, ఏమీ భయం అన్నదే తెలియదు. అందుకని చాలా సులువుగా వెళ్ళింది మార్గం. అంటే లోపల ముందే విశాలం ఉంది. ఉన్నది ఏం చేసిందంటే ఇంకా ఖాళీ తెచ్చుకుంది. కొన్ని ఉన్నాయి కదా, దాన్ని వదిలించి అంటే మీకు ఇప్పుడు జన్మలేని స్థితికి వెళ్ళాలన్నప్పుడు మరి ఈ కర్మలన్నీ వదిలిపోతాయి కదా. ఇక్కడ వదలకుండా అసలు శుద్ధి జరగాలి కదా. ముందు శుద్ధి జరగాలి కదా, మనశ్శుద్ధి జరగాలి ఇక్కడ. అంటే మరి ఇవన్నీ వదిలిపోవటానికి కారణం ఎవరో? మనమే కారణం అయ్యింది, జరిగిపోయింది. ఆ కారణం జరుగుతుంది కదా. నేను అనుకునేదాన్ని ఎన్నాళ్ళ నుంచో ఎంత అహంకారంతో చేసామో కదా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ బాధపడితే ఇప్పుడు స్థూలదేహం భావన వదిలేమండి. అంటే భావన వదలటం అంటే దీనికి అవసరాలు తీరుతున్నాం, కానీ బ్రహ్మం తెచ్చుకుంటున్నాడు. భావన వదిలేసాం. నేను ఇదే నేను అన్న భావన వదిలేసాం. సూక్ష్మదేహం అంటే మనసు లేని పని చేస్తున్నాం కదా ఇప్పుడు. అంటే సూక్ష్మదేహం అంటే మనం ఉండగానే, ఇప్పుడు జీవించి ఉండగానే మరి జీవన్ముక్త స్థితే కదా. మరి ఈ దేహభావం లేకుండా, ఈ మనసు లేకుండా ఈ బుద్ధితో ప్రయాణం జరుగుతుంది. ఇప్పుడు నిర్ణయం ఏది జరుగుతుందో అది వస్తుంది. అది అంతా బ్రహ్మం చేసుకుంటున్నాడు, మన పని కాదు. కారణం అయి ఉంది. ఈ కారణం జరిగిపోతుంది కదా, అయిపోతుంది కదా. ఇది ఎప్పుడు అయిపోతుందో నశింపు, అప్పుడు మనం బ్రహ్మంలో కలుపుతాం. మరి ఇది అయిపోయేదాకా నేను అయిపోయానంటే కుదరదు కదా. ఇది అవ్వాలి కదా, ఈ కారణం అవ్వాలి కదా. అయ్యేదాకా కూడా నేను బ్రహ్మాన్ని అని ఒక గట్టి పట్టుతోటి
మిగలాలి మనం, మిగిలాలి. మిగలాలి. ఆ పట్టును మాత్రం వదల. వాళ్ళు ఉండలేదు, వీళ్ళు ఉండలేదు అని మనకు అవసరం లేదు అసలు అని. వాళ్ళది మళ్ళీ వాళ్ళు మన స్వరూపం, వాళ్ళు మన స్వరూపం. వాళ్ళు విడిగా లేరు కదా, వాళ్ళు మన స్వరూపం. మరి ఆ స్వరూపంతో ఇప్పుడు అయస్కాంతాన్ని ఎలా ఆకర్షించుకుంటుందో అలా ఆ స్వరూపాన్ని ఆకర్షించుకుంటుంది. అంటే అలా మిగలటానికి చూసుకుంటుంది. ఎవరైనా అలా మిగలటం కోసమే ఇది. ఎప్పటికైనా ఇంకో జన్మెత్తినా ఈ పని తప్పదు. ఎప్పటికైనా ఈ పని తప్పదు. అదేదో ఇప్పుడు చేసేసుకుంటే, తెలిసేనప్పుడు చేసేసుకుంటే అయిపోతుంది. ఇదేంటి అయ్యే సిద్ధులు వస్తే ఇదేంటి అలాగ అనుకున్నాం, కానీ మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు కదా, అయ్యి వెళ్ళిపోయింది. సిద్ధులు వస్తాయి కానీ వాటిని మనం తీసుకోకూడదు అసలు. అదే ఎన్ని జన్మల పుణ్యఫలము మనకి. మానవ జన్మ వచ్చి అమ్మ దొరికి బ్రహ్మం తెలిసి మామూలు ఏంటి ఉన్నప్పుడు సరిగ్గా ఉన్నాక కదా అంత పుణ్యఫలం. ఉంటేనే ఉంటేనే అంటే దీన్ని ఎలా వాడుకోవాలో తెలిసింది. మనం బ్రహ్మంగా మిగులుతున్నాం కదా, ఎలా దీన్ని యుక్తి తెలిసిపోయింది. ఆ యుక్తి నడిపించేస్తుంది అంతే. మనకి మనం నడవట్లేదు అక్కడ, ఆ యుక్తి జరుగుతుంది. ఇలాంటి జన్మ ఇంకా జన్మ వద్దు, కానీ ఇప్పుడు వచ్చిన జన్మను మనం సార్థకం చేసుకుంటున్నాం. ఈ జన్మను సార్థకం చేసుకుంటున్నాం. ఇంకొక జన్మ అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు నా కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఆ ఏళ నేను అనుకుంటాను పడిపోతా అంటే ప్రతి మనిషికి ఏదో ఉంది, అవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు బాగున్నాం కదా, మరి ఇప్పుడు బాగున్నాక ఇది పూర్తి చేసుకుంటున్నాం. మరి ఆఖరి టైంలో అయితే ఎవరు చెప్తారా? ఆఖరి టైంలో కాదు, ముందే ఇంత అయిపోయి ఆఖరి ఈజీగా వెళ్ళిపోతున్నారు అందరూ. ఈజీగా వెళ్ళిపోతున్నాం. అది ఆయన నామాలన్నయ్య పోయినప్పుడు అమ్మ అందరినీ ఇలా తయారు చేసి ఇలా పంపుతున్నారనమాట. అయ్యి బాబు ఎంత ఆనందమో నాకు అయ్యాల. ఇదేంటి ఇలాగ వెళ్ళిపోతున్నాం కదా, మొన్న నేను ఇలాగ వెళ్ళిపోతున్నాం అంటే ఎంతమందో మరి ఇలాగ వెళ్ళిపోయారు. అందరూ మరి బ్రహ్మం తెలుసుకునే కదా, ఆఖరిని కష్టపడకుండా వెళ్తే అది ఎంత అదృష్టం అసలనే. అంటే ఎలా ఉందో మనకు తెలియదు అనుకోండి. మన ఆఖరి టైము ఎలా జరిగినా మన బ్రహ్మమే, ఇంకంతే. ఎలా జరిగినా కాదులేండి. ఇలాగా కడకు కూడా ఇలాగ బయటకు వచ్చేస్తున్నాయి కదా, మధ్యలో లాగేస్తున్నాయి కదా, బయటకు వచ్చేస్తున్నాయి కదా. ఎవరికున్నాయి లోపలి గోళ్ళని చేసినవన్నీ బయటకు వచ్చేస్తున్నాయి కదా. ఆ పాప ఎన్ని జన్మల నుంచి చేసిందో అది మిగిలింటే మన బ్రహ్మంగా మరి మనం ఏమి ఉండలేము కాబట్టి అవన్నీ తొలగించేస్తున్నాడు. అవి ఏది ఉండకుండా ఏది మిగలకుండా చేసుకుంటున్నాం అనమాట. ఏది మిగిలిన్నా జన్మ ఖాయం అని తెలుస్తుంది కదా. ఏది మిగిలి లేకుండా ఏది ఎలా జరిగితే జరగని, నాకెందుకు సంబంధం, అది నేను కానప్పుడు నాకెందుకు సంబంధం అనేసి అలా విడదీసేసుకున్న మళ్ళీ నిలబెట్టుకుంటున్నాం మనం. ఎలా నిలబడుతుంది అంటే ఎటువంటి స్పందన వస్తుందో లోపల అసలు అసలు ఏ స్పందన లేదు. ఉన్నావా లేదో తెలీదు. అసలు ఉన్నావా అంటే ఉన్నాము, లేవంటే లేవు. అసలు అది ఉండిపోతుంది. ఈ ఉండిపోవటం ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఏమనుకున్నావు, ఇవన్నీ నాకు ఆనందంగా జరిగితేనే ఆనందం అనుకున్నావు. ఇప్పుడు ఏవి జరగకపోయినా ఒకటే, జరిగినా ఒకటే, జరగకపోయినా జరగకపోతే ఒకటి కదా. ఏదో ఏంటంటే ఉన్నామంటే ఇంకా ఏదో ఉంది విధిలో, అది జరుగుతుంది అంతే. ఉండి జరిగేది ఉన్నది జరుగుతుంది. అందుకని ఇది ఏమో బాగా ఉంది. ఇది బ్రహ్మంగా మిగిలింది జరుగుతుంది. దాంతో సంబంధం లేదు. ఇదంతా బ్రహ్మంగా మిగిలింది. విధి అంటున్నా, విధితో సంబంధం లేదా? విధి లేదా? బ్రహ్మంగా ఉన్నప్పుడు ఇంక విధి సంబంధం ఏముంటుంది? విధి లేదు. లేదు అసలు, విధే లేదు, ఏమీ లేదు. అది జరుగుతుంది అంతే. జరగాల్సింది జరిగిపోతాను. రుభుగీతలో అనరా అన్ని కుందేటి కొమ్మ అని. కుందేటి కొమ్మ ఎలా లేదో ఇదంతా ఏం లేదు. నాకు మా పిల్లలు అది చదివేవాళ్ళు, చదివితే ఇది ఎంత ఏంటి అర్థమైంది కదా, ఏమీ లేదని తెలియబడుతుంది. అసలు ఏంటో తెలియదు పూర్తిగా. ఇవన్నీ లేదే కదా. బ్రహ్మం నేర్చుకుంటే ఏమీ లేదు, బ్రహ్మం లేకపోతే ఉన్నది అంతానే, బ్రహ్మంగా లేకపోతే ఉన్నది అన్నీ ఉంది, అంతా ఉంది. బ్రహ్మంగా ఉంటే ఏమీ లేదు అక్కడ. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టుగా ఉండటం చాలా గొప్పగా ఉంటుంది. ఇది మామూలుగా మనకి అనుభవిస్తున్నామని కూడా అనిపించదండి.
అక్కడ ఏమీ లేదు ఏం లేదు అసలు అనిపించినామని కూడా ఉండదు. మొన్న ఒక రోజుని ఇక్కడ బయట కూర్చుండగా నాకు ఏమనిపించిందంటే అది అనిపించేస్తాను అని అలాగా ఈ దేహం మళ్ళీ వస్తుందో రాదో, మళ్ళీ ఉండగానే ఈ దేహం ఉండగానే మరి ఇలాగా నేను అమ్మ దగ్గరికి వెళ్ళటమో ఏదన్నా గుళ్ళకి వెళ్ళటమో ఏదో కూడా వెళ్ళి చెయ్యాలి కదా, మరి ఇది మళ్ళీ వస్తుందో లేదో మళ్ళీ ఇలాగా అనిపించింది. ఈ దేహం మళ్ళీ వస్తుందో లేదో దీన్ని చూసుకుని నేనే ఇది నాకు విడిగా కనిపించట్లేదు. ఈ దేహం ఇది అసలు విడిగా కనపట్లేదు. ఇది నేనని అంటలేదు, దేహం అని అంటలేదు, రెండూ అంటలేదు. అక్కడ రెండిట్ల మయాన్ని ఉందన్నమాట ఆ ఖాళీలని. ఏమి అప్పుడు అంటే ఓహో అనుకున్నాను నేను, ఈ దేహానికి ఏమన్నా జరగాల్సింది ఉందేమో, ఇంకా బాగా నడిచేస్తానేమో, నేను ఇలాగా తిరుగుతానేమో అనిపించింది. అవి ఏమో తిరుగుతాం లేకపోతే లేదు, అవన్నీ మనకి ఎందుకు అని అలా ఏమో. ఇప్పుడు ఈ పని ఎలా ఉంది, ఇంట్లో పని అలా ఏమీ చేయట్లేదు, ఏదో చేస్తున్నాం అంతే. అంత పనే గందరగోళం ఇదేంటి చేస్తా, ఇది చెయ్యాలేమో ఇది చెయ్యాలేమో, ఎంతో బరువులు పెట్టేసుకున్నాం. బరువు మన నెత్తి మీద మనం కావాలని పెట్టేసుకున్నాం. ఈ పని ముఖ్యం అనుకున్నామండి. ఆ పని కోసం దాని ఫలితం కోసం ఆశించటమే కదా ఆశించటమే. మరి ఆశించేసి ఆ పని జరగాలి, నాకు ఇది జరగాలి అది జరగాలని పెట్టుకున్నాం. నేనేమనుకున్నానంటే ఈ డబ్బులు అవ్వకుండా ఈ మిషన్ కుట్టేయాలి అయిపోవాలి అనుకున్నాను. ఇప్పుడు మిషన్ కుట్టడానికి మిషన్ కుట్టడానికి లేదు కదా. ఏది అనుకోకూడదు అనమాట. ఏది అనుకున్నా నేను అదంతా మళ్ళీ నిర్వర్తించాలి. ఇప్పుడు ఈ క్షణం బ్రహ్మం నుంచి ఏదొస్తే అది ఆ పని జరుగుతుంది. మరి నాకు ఎందుకు ఇదంతా అని నేను అనుకోవటం ఎందుకు అనేసి అనుకునేది అంతా వదిలిపెట్టేస్తున్నాను నేను. ఇంకా అసలు అనుకోవటానికి లేదు, నాకేమీ అనుకునేది ఏమీ లేదు, ఏమీ లేదు. ఈ క్షణం ఏం జరుగుతుందో జరిగిపోతుంది. పని వాళ్ళే చేసుకుంటారు. నా కూతురు కొడుకు నా పిల్లడు బాగుపోతే వాళ్ళే కదా, వాళ్ళే కదా మన పడాలి. నాది అయిపోయింది, చేసేసుకున్నాం. మీకు అయిపోయింది, మీ బాధ్యత వరకు అయిపోయింది. తర్వాత వాళ్ళతో నాకు సంబంధం ఏంటి, కడపం ఏంటి, ఏదన్నా ఉంటే ఓ మాట చెప్పటం అంతవరకే. ఇంకా మనకి అంత బాధ్యత లేదు కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా విధిని బట్టి జరుగుతుందండి. మీ విధిని బట్టి మీకు అలా జరిగింది. నా విధిని బట్టి నాకు ఎలా ఉందంటే, పుట్టిన కాడి నుంచి నాకు బాధ్యత లేదు. పుట్టిన కాడి నుంచి ఒక బాధ్యత, భారం, బంధం ఏమీ లేదు. అసలు ఏ బంధం లేదు. నన్ను అలా పంపాడు బ్రహ్మం. మా అమ్మ నాకు అలా దొరికింది, భర్త అలా దొరికారు, అది జరిగిపోతున్నాయి. అక్కడ ఏం బంధం లేదు. పుట్టిన వచ్చాక ఇవన్నీ నెత్తి మీద పెట్టుకున్నాం కదా, ఇవన్నీ పూజ చేసేసుకుంది ఇక్కడికి వచ్చి. అంటే ఇక్కడ ఉండవలసి అక్కడికి వచ్చింది అనమాట. అలా వచ్చింది. ఇక్కడ ఉంది ఒంటి మీద వచ్చింది. అక్కడ జరిగిపోవాలి తప్పదు. ఏమీ లేదు, బంధం లేదు, ఏమీ లేదు. ఇక్కడ కూడా మీరు చేసింది కూడా మీ మీద భారం వేసుకోకుండా జరిగింది. చేస్తున్నానని ఎప్పుడు అనుకోలేదు, అనలేదు. పరమాత్మ అనిపించలేదు. నేనెవరిని మా అమ్మకి మా నాన్నకి చేసినప్పుడు నాకు అసలు ఏమి అనిపించలేదు. ఇప్పుడు చేసేదాన్ని తీసేదాన్ని, ఒక పక్కన తిట్టేస్తున్నారు వాళ్ళు, తిట్టేస్తున్నా చేసేసేదాన్ని, మళ్ళీ జాలేసేది. మరి అందరిలో కదా. అంటే మనకి అక్కడ శత్రువులు కనపడరండి, శత్రువులు కనపడరు అసలు. తిట్టేస్తే మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికే చేసి శత్రువు కనపడ్డం, మిత్రుడు స్నేహం కూడా ఉండదండి ఎవరితోటినా. అసలు ఎవరితో స్నేహం ఉండదు. ఎందుకంటే స్నేహితుడు ఇది కూడా శత్రువు కూడా బ్రహ్మం చేసేసాం. బ్రహ్మంగా మిగిలేక ఇంకా శత్రువు లేదు, మిత్రువు లేదు. ఎవరితో స్నేహం చేస్తాం? బ్రహ్మంతోటే స్నేహం మనకు. అసలు అన్నీ బ్రహ్మంతోటే మనకు స్నేహం. బయట లోపల అంతా ఒకటే. ఇంకా బ్రహ్మంతోటే లోపలైనా బయటైనా ఉన్నదంతా బ్రహ్మంగానే. ఎంత బాగుందో అలా ఉంటే మరి హాయిగానే బ్రహ్మంగానే. మామూలు స్థితి ఏంటది,
మామూలు స్థితి కాదు. కాదు, మనకు తెలియటలేదు కానీ మన సుకృతం మామూలుది కాదు. మామూలు కదా అమ్మ. సుకృతం కూడా ఇంకెనకుంటుందేమో అసలు మనం అంటానికి కూడా అది కూడా కాదు. సుకృతం కూడా కాదా కాదు. అలాగే బ్రహ్మం అలా నడిపించింది. ఏమీ తెలియదు, అది ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు, ఖాళీలో ఖాళీలో. అలాగే అమ్మాయి 2 మాటలే పట్టు తెచ్చుకునేదాన్ని. అమ్మాయి ఏం ఫస్ట్ ఇచ్చేది నాకు, ఇది ఖాళీలో ఖాళీగా మిగలమన్నారు. అప్పుడు ఏమీ తెలవలేదు కదా. ఖాళీ అంటే నేను లోపల ఉండేది కాదు, ఇలా ఖాళీ అంటే ఇదంతా ఖాళీ ఖాళీ అంటున్నారు అని కూడా అనిపించేది కాదు నాకు. అసలు అలాగే అనిపించేది కదా. ఇంటికి వెళ్ళాక ఖాళీలో ఖాళీ ఎలా ఉంటారు, ఖాళీలో ఖాళీ ఇలాగ విచారణ అలా జరిగింది. ఆ విచారణ అంటే ఖాళీలో ఖాళీ అంటే ఈ లోపల ఎన్ని అయితే ఖాళీయే కదా. ఉన్నదే అక్కడ ఖాళీ. మనం ఎన్ని ఆక్రమించేస్తే ఖాళీ నింపేస్తా ఉంటే ఖాళీ నిండిపోతే అది నిండిపోతుంది కదా. అది అంతా ఆ నిండిపోయి అన్ని తీసేసాడు బ్రహ్మమే తీసేసాడు. ఖాళీ అయిపోయింది. ఖాళీలో ఖాళీ. అక్కడ ఏమీ లేదు, మాట్లాడటానికి లేదు.